హాయ్ హలో నేను సత్యం వెల్కమ్ టు ఏబీ ఛానల్. ఈరోజు ప్రస్తుతం మనం భీమిలి నియోజకవర్గ స్వతంత్ర అభ్యర్థి అయినటువంటి నాగోతి నాగమణి గారితో ఉన్నాం. ఆవిడ ఇటీవల కాలంలో ప్రజా ప్రచార కార్యక్రమం అని నియోజకవర్గం మొత్తం పర్యటన చేస్తున్నారు. ప్రస్తుతం మన మధురవాడ ప్రాంతంలో ఉన్నారు. ఆవిడ పర్యటన ఎలా కొనసాగుతుంది, ప్రజల నుంచి ఎటువంటి ఆదరణ వస్తుందని ప్రస్తుతం ఆమెను అడిగి తెలుసుకుందాం. మేడం నమస్తే. మేడం ప్రజా పరిచయ కార్యక్రమం ఎలా సాగుతుంది మేడం? సార్ ఇప్పుడు మాతో ఒక హాఫ్ అన్ అవర్ నుంచి ఉన్నట్టున్నారు మీరు. ఇప్పుడు 2 గ్రామాలు చూశారు. సో ఇప్పుడు మీరే ప్రత్యక్షంగా చూశారు సార్. మళ్ళీ నేను మొదటి నుంచి చెప్పేదానికన్నా మరొకసారి మీరు అడిగినా చెప్తాను. అంటే అక్కడికి వెళ్ళాను సార్, అది 4వ వార్డు మారికి వలస. అక్కడ ఏంటంటే డ్రైనేజ్ ప్రాబ్లం బాగా ఉందండి. సో ప్రజలందరూ అయితే గ్రామస్తురాలిగా నన్ను అయితే బాగా స్వీకరిస్తూ అంటే నాకు బాగా రిసీవ్ చేసుకుంటున్నారు సార్. ఫస్ట్ ఆఫ్ ఆల్ నేనైతే మొదట్లో నేను చిన్నగా ఉన్నాను, నేనేమో కొత్తగా వచ్చాను, నేను మన స్థానికురాలే కానీ మరి గ్రామాల్లోకి వెళ్ళి ప్రజలతో పర్యటిస్తుంటే వాళ్ళు ఎలా రెస్పాండ్ అవుతారో ఏంటో అని నేను అలాగే నెమ్మదిగా వచ్చాను సార్. మొదట ఈ రోజు వాళ్ళు ఎవరి దగ్గరికి వెళ్ళా ప్రజలు తీసుకున్న రిసీవింగ్ చూసి రోజు రోజుకు నేను అసలు ఇంట్లో ఉండబుద్ధి అయ్యట్లేదు సార్. నాకు వాళ్ళతో ఉండాలనిపిస్తుంది. నేను ఇంటికి వెళ్ళిపోతే మళ్ళీ వీళ్ళే గుర్తొస్తున్నారు. నేను ఎర్లీగా అంటే చిన్నపిల్లలతో ఉన్నాను, నేను వాళ్ళకి క్యారీ చేసి స్కూల్కి పంపించి నేను 9కి లెఫ్ట్ అయ్యి మీ దగ్గరికి వచ్చేసరికి 9:30 అవుతుంది. 9:30 నుంచి 7 వరకు మీతో ఉంటున్నాను ప్రజలతో. 7కి వెళ్ళిపోతున్నాను కానీ ఇంకా మోర్ టైం ఉంటే బాగుంది, ఇంకా మోర్ టైం ఉంటే బాగుంది. ఇంకా వాళ్ళ నుంచి 2.5 months అయిపోయింది సార్. 2.5 months అవుతుంది. 2.5 months నుంచి వాళ్ళతోనే. నియోజకవర్గంలో ఎన్ని ప్రాంతాలు పర్యటన చేస్తుంటారు మాక్సిమం? ఆనందపురం అన్ని గ్రామాలు అన్ని విలేజెస్ తిరిగాను సార్. అలాగే మొదట పద్మనాభం నుంచి మొదలు పెట్టాను సార్. డిసెంబర్ ఎండింగ్ నుంచి పద్మనాభంలో అన్ని గ్రామాలు అన్ని ఊర్లు తిరిగామండి. అక్కడ నుంచి మంచి స్పందన వచ్చింది. అక్కడైతే రైతు బిడ్డలు సార్, అసలు ఎడ్యుకేటెడ్ అన్ఎడ్యుకేటెడ్ అందరూ కూడా మీకు తెలుసమ్మా. అప్పటికి నేను 10 days అయింది ప్రెస్ మీట్ ఇచ్చి. అందరూ మీకు తెలుసమ్మా, మీరు కొత్త వాళ్ళు, మీరు స్థానికులు, మీలాంటి వాళ్ళు వస్తే మాకు మంచి చేస్తారు, మీలాంటి వాళ్ళకైతే కొత్తగా ఏదైనా చెయ్యాలని అనిపిస్తుంది, సో మీకు తప్పకుండా అవకాశం ఇస్తామని పద్మనాభం మండలంలో ఉన్న రైతులేంటి, అన్ఎడ్యుకేటెడ్ పీపుల్ ఏంటి, ఎడ్యుకేటెడ్ పర్సన్స్ ఏంటి, ఎంప్లాయీస్ ఏంటి అందరూ బాగా రిసీవ్ చేసుకున్నారు సార్. సో ఆ స్పందన చూసి మళ్ళీ ఆనందపురం మండలం వచ్చాను. అన్ని ఏరియాస్ తిరిగాను. అక్కడ కూడా చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయి. పనిచేయట్లేదా? పనిచేస్తుందా? ఇప్పుడు వస్తున్నాయా? ఒకసారి చూడండి, కొట్టి చూడండి. నీళ్ళు రాను రావు. ఇది ఒకటే వర్క్ చేస్తుంది. 2 ఉన్నాయి, ఇది ఒకటే వర్క్ చేస్తుంది. సో ఆనందపురం అయిపోయింది సార్. తర్వాత భీమిలి తగరపల్లి వెళ్ళాను సార్. అక్కడ ఫ్యూ ప్రాబ్లమ్స్ ఉన్నాయి, అక్కడ కొంచెం పర్లేదు. ఆనందపురం పద్మనాభం ప్రాబ్లమ్స్ ఉన్నాయి సార్. నెక్స్ట్ డ్రైనేజ్ ప్రాబ్లం ఉంది సార్. రోడ్డు ప్రాబ్లమ్స్ ఉన్నాయి. వీధి లైట్లు కొత్తగా వేసారంట, మళ్ళీ ఆగిపోతున్నాయంట, మళ్ళీ కంప్లైంట్ ఇస్తే మళ్ళీ ఆన్ అవుతున్నాయంట. అది 2 రోజులు పనిచేస్తే మళ్ళీ పోతాయి. డ్రైనేజ్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి. ఆనందపురం అనుకుంటాను సార్, హైవే కానుకొని ఉంది. మరి అక్కడ పూల మార్కెట్ సమస్య ఎప్పటి నుంచి సార్ ఉంది? నా చిన్నప్పటి నుంచి వస్తున్నాను. మరి మా పేరెంట్స్, మా గ్రాండ్ పేరెంట్స్, ఇంకా కమింగ్ జనరేషన్, సో అందరూ ఫేస్ చేయాలి. సో పూల మార్కెట్ అనేది ఆ చుట్టుపక్కల ఉన్న వ్యాపారవేత్తలు అందరూ, వ్యవసాయదారులు వీళ్ళందరూ వచ్చి అక్కడ ఎంత బాగా బిజినెస్ జరుగుతుంది. సో దాన్ని అక్కడే ఉంచడంలో కాన్సెప్ట్ ఏంటో మన నాయకులు అర్థం అవ్వట్లేదు. ఏమి మార్చాలంటే ఎంతసేపు పని, ఎన్నో చేస్తాం. మన పవర్లో ఉన్నప్పుడు ఇది ఇబ్బందికరంగా ఉందంటే దాన్ని ఇమ్మీడియట్ గా రెస్పాండ్ అవ్వాలి. సో రాత్రి మీద ఇప్పుడు ఇక్కడికి వచ్చాను. సో 3 మండలాలు, మొత్తం 4 మండలాలు సార్. భీమిలి, తగరపులస, ఆనందపురం, పద్మనాభం 4 మండలాలు క్లియర్ చేశాను. లాస్ట్ 10 days బ్యాక్ ముగింపిచ్చాను. అక్కడ చాలా సమస్యలు నోటీస్కి వచ్చాయి. బాగున్నారు అనుకున్నాను, కానీ ప్రత్యక్షంగా నేను వాళ్ళతో ఇన్వాల్వ్ అయితే కానీ నాకు తెలియలేదు. ఇప్పుడు ఇక్కడికి వచ్చి 2 weeks నుంచి తిరుగుతున్నాను మధురవాడలో. తిరుగుతుంటే మధురవాడలో కూడా సేమ్, ఇంకా ఎక్కువ ఉన్నాయి అక్కడికన్నా. ఇక్కడ ఏంటి మీ సమస్యలు ఏంటి ప్రధానంగా? ఇక్కడ మీకు ఎటువంటి సమస్యలు ఉన్నాయి? అదే కరెంట్ కావచ్చు, డ్రైనేజీ కావచ్చు, వాటర్ సఫిషియెంట్ గా వస్తుందా మీకు? మంచినీటి సౌకర్యం లేదు సార్. వాళ్ళకి మంచినీటి సౌకర్యం లేదు, మరుగుదొడ్డి లేదు. ఈ హట్ చూస్తున్నారు కదా, గుడిసెలు, ఈ కమ్మల ఇల్లు చూస్తున్నారు. బాత్రూమ్ లేదు, బాత్రూమ్ కి ఓపెన్ ప్లేస్ కి వెళ్తున్నారు వీళ్ళు. మనకి గవర్నమెంట్ ఏం చెప్తుంది, కనీస మౌలిక సదుపాయాల్లో ప్రతి ఇంటికి మరుగుదొడ్డి అని ఎప్పుడో అనౌన్స్ చేశారు. ప్రతి ఇంటికి మరుగుదొడ్డి ఉంది అనుకో, కానీ ఈనాటికి లేదంటే వీళ్ళకి. ఓపెన్ ప్లేస్ కి వెళ్తున్నారు. ఆ ఓపెన్ ప్లేస్ లో రేపు ఒక నిమిషం, ఆ ఓపెన్ ప్లేస్ లో రేపు ఫర్ ఎగ్జాంపుల్ ఈ ఓపెన్ ప్లేస్కి వెళ్తున్నారు, ఫ్యామిలీస్తో ఉన్నారు, అన్ని ఏజ్లో గ్రూప్ వాళ్ళ పిల్లలు వెళ్తారు అక్కడికి. రేపు ఆ ఓపెన్ ప్లేస్లో అక్కడ ఎవరో
కన్స్ట్రక్షన్ స్టార్ట్ చేస్తారు సార్. అప్పుడు వీళ్ళ పరిస్థితి ఏంటి చెప్పండి నాకు. ప్రెస్ రిపోర్టర్గా వీళ్ళ సమస్య నా సమస్యగా మీకు చెప్తున్నాను. దాన్ని ఎలాగ ఇమీడియట్ గా ఎవరికి అధికారులు కానీ ఎవరికి చెప్పారా ఇక్కడ మాకు ఇలాంటి పరిస్థితులు వాళ్ళ పరిస్థితి ఏంటి? సో మరుగుదొడ్డి లేదంటే వాళ్ళ పరిస్థితి ముందు మంచినీటి సౌకర్యం లేదు. నేను ఒక్కటే అడుగుతున్నాను సార్ మీ ద్వారా మన ప్రజలకి మన మధురవాడలో ఉన్న వీళ్ళకి ఎస్సీ కాలనీ వాళ్ళలో ఉన్న ఈ 100 లోపల ఇల్లు ఉంటాయి. ఇమీడియట్ గా మరుగుదొడ్డి కావాలి, మంచినీటి సౌకర్యం కావాలి ప్రతి ఇంటికి. అది చేయమనండి. 2 నెలలు ఎంతసేపు వాళ్ళకి 20 days. ఆల్రెడీ ఎమ్మెల్యే గారు చాలా వరకు ఈ వార్డులోని మధురవాడ ప్రాంతాలు అభివృద్ధి చేసామని చెప్తున్నారు. అవును సార్, జిమ్లు కట్టే మొన్న జిమ్ ఎంటర్టైన్మెంట్ పార్కులు ఇవన్నీ ఎస్టాబ్లిష్. సో ఈ జిమ్ కట్టడంలో బాగుంది యూత్ కానీ ఇంకా అందరికి వాళ్ళకి ఫిట్నెస్ పర్పస్ వాళ్ళకి అది ఓకే, వెల్ అండ్ గుడ్. బట్ ఇక్కడికి వచ్చి చూడాలి కదా. మీ ప్రాంతానికి వచ్చారమ్మా ఇప్పుడు ఎమ్మెల్యే గారు ఎప్పుడు వచ్చారు? అవంతి శ్రీనివాస్ గారు ఎప్పుడు వచ్చారా? వచ్చారండి. అదే రోడ్డు గెలిచాక మరి రాలేదమ్మా. వస్తారమ్మా, వచ్చి మాట్లాడతారు, లేకపోతే రోడ్డు అంటే వెళ్ళిపోతారు. ఇంకా మా పని అయిపోద్ది అప్పటికి. గడప ప్రోగ్రామ్స్ లో కూడా వస్తున్నారు కదా నాయకులు. అంటే ఏంటి బడుగు బలహీన వర్గాలలా ఏమైనా క్యాస్ట్ వైజ్ ఫీలింగ్ ఏమైనా ఉందా? మరి ఎందుకు రావట్లేదు? జాతులు ఉన్నాం ఇక్కడ, ఒక జాతి మరి నాయకులు ఇక్కడికి రాకపోవడానికి కారణం ఏంటి? అలా ఫీలింగ్ ఏమైనా ఉందా అని అడుగుతున్నా. వెళ్ళిపోతారండి, అది ఒకటి ఉంది. ఎవరు కూడా మాకు ఇది చేయరు బాబు, ఏటో అనుకో గట్టిగా మాట్లాడుతున్నాం. మీరు ఒకటమ్మా ఎవరు మాకు న్యాయం చేయరండి. ఒకటి మాట అమ్మా, వాళ్ళకి మీరు కరెక్ట్ గా లెటర్ అది రాసి పెట్టి చేసి మీరు అడిగితే, ఎందుకంటే మీరు గెలిపించారు నాయకుల్ని, గెలిపించిన నాయకుల్ని మీరు అడిగే హక్కు ఉంది మీకు, వాళ్ళకి వచ్చింది. సో ఇక ఏంటంటే ఇదంతా అవకాశం నాన్ లోకల్ వాళ్ళకి ఇవ్వద్దు. లోకల్ నేను గ్రామస్తురాలు, నేను స్థానికురాలు. నేను ఇక్కడ నేను కూడా మీరు ఇక్కడి నుంచి మధురవాడ, నేను కూడా పూరు గుడిసెలోనే నివసించాము చిన్నప్పుడు. అలా ఒక పెంకిటిల్లు ఇల్లు అలా కట్టుకొని మేము ఎదిగాం మేము కూడా. సో నాకు ఆ బాధలు తెలుసు. సో నేను చెయ్యిస్తాను. వాళ్ళు ఎవరు చేయలేదు అనుకోండి, మీరు నన్ను గెలిపించారనుకోండి, గెలిచిన 1 year లో నేను మీకు 2-3 పథకాలు వచ్చేలాగా అందేలాగా చేస్తాను. కంప్లీట్ గా ఇది మాత్రం మారిపోయేలాగా చేస్తాను. నేనైతే ఇదైతే పట్టణం అయ్యేలాగా నేను చేస్తాను. నేను మార్చేస్తానమ్మా ఇది మొత్తం. మీరు గెలిపించాలి కానీ మార్పించేలాగా 1 by 1 ఒక్కొక్క ప్లాన్ మీకు అందేలాగా చేస్తాను. పథకం అంతా ఒక్కొక్కటి అందేలాగా చేసి లాస్ట్ కి ప్రతి ఇల్లు కూడా మ్యాడ్ అయ్యేలాగా చేద్దాం. ఖచ్చితంగా చేద్దామమ్మా అంటాను. వస్తాను. మేడం, ఇప్పుడు ఇలాంటి పరిస్థితులు చూస్తూ ఉన్నారు కదా సార్. మీరు ఇప్పుడు ఈ గ్రామంలో మీరు చూసినటువంటి ఈ పరిస్థితులు మీరు ఎలాగండి ఇవి అడ్రస్ చేసే పరిస్థితి ఎలా ఉంటుంది? ఇప్పుడు ఈ సమస్యలు చూసారు కదా, ఇప్పుడు ఇక్కడ అధికారికంగా ఎమ్మెల్యే ఉన్నారు, వైసీపీ రూలింగ్ లో ఉంది. సో వాళ్ళకి సాధ్యం కానిది ఒక స్వతంత్ర అభ్యర్థిగా మీరు రేపు విన్ అయితే మీరు ఎలాగ వీటన్నింటినీ చేసే పరిస్థితి ఉంటుంది? ఎలాగుంటుంది అంటే సార్, ఇప్పుడు నేను నార్మల్గా ఉండి చెప్పడం వేరు సార్. మన ప్రజలే కనుక నాకు ఎన్నుకొని నన్ను గెలిపించి పవర్లో పెట్టేనే కాక నేను చెప్తే నాకు కింద అధికారులు ఏంటి, నా పై అధికారులు ఏంటి వినే పరిస్థితి వస్తుంది. అంతే కదా సార్. అంటే పై అధికారులతో నాకున్న ఇన్ఫ్లుయెన్స్తో నేను వాళ్ళు ఒప్పించుకొని కొన్ని నిధులు తెచ్చుకొని కింద హెల్పింగ్ స్టాఫ్తో, నా సపోర్టింగ్ స్టాఫ్తోని, అంటే మన సర్పంచ్లు, మన వార్డు మెంబర్స్, నాకు ఎవరైతే ఉన్నారో నా అండర్లో, నా గ్రూప్లో, అంటే నా డిపార్ట్మెంట్లో ఉంటారు కదా. అంటే మన భీమ్లీకు అంటే నేను నాయకురాలు అయిపోను, సేవకురాలు అవుతాను నేను గెలిస్తే. సార్ నేను నాయకురాలు కాదు, సేవకురాలు. వాళ్ళు ఇప్పుడు కాదు సార్, గెలిచిన తర్వాత నాయకులు అని చెప్తున్నాను సార్. నేను గెలిచిన తర్వాత నేను సేవకురాలు అంటాను సార్. అంటే మీరు అనుకోవచ్చు ఎమ్మెల్యే అంటే ఏంటి, మెంబర్ ఆఫ్ లెజిస్లేటివ్ అసెంబ్లీ అని అనుకుంటారు. సో ఓకే, బట్ ఏంటి ఎమ్మెల్యే అంటే ఏంటి, ఒక నాయకుడు ఎవరైనా సరే, ఎమ్మెల్యే కాదు, ఒక ఎంపీ కాదు, ఒక సీఎం కాదు, ఎవరైనా కూడా గెలిచారంటే వాళ్ళు సేవకులు సార్. ఎవరికి? ప్రజలకి సేవకులు వాళ్ళు. సో వీళ్ళు సేవకులుగా ఏంటి, ప్రజల యొక్క అవసరాలు తెలుసుకొని వాళ్ళ యొక్క అవసరాలను ఫుల్ఫిల్ చేయడానికి మేము వాళ్ళ ప్రతినిధులుగా నించుంటున్నాం. వాళ్ళు డైరెక్ట్ వాళ్ళ పనులు చేయించుకోలేక మమ్మల్ని ఎన్నుకుంటారు, మమ్మల్ని నిలబెడతారు. సో మేమేం చేస్తాం, మా పైన ద్వారా మన ఫండ్స్ ఏవైతే కేటాయించారో ఈ గ్రామానికి ఇంత కేటాయిస్తారు, ఈ అవసరాల నిమిత్తం ఇక్కడ ఇంత అవసరం ఉంది, ఇంత ఫండ్ అవసరం అవుతుందని నేను
అప్లై చేసుకుంటాను పై అధికారులకి, దాన్ని నేను శాంక్షన్ చేయించుకుంటాను. ఇంత టైం లోపల ఒక క్వార్టర్లీ అవ్వచ్చు, హాఫ్ ఇయర్లీ అవ్వచ్చు, లేదా ఇయర్లీ అవ్వచ్చు. మొత్తానికి 1 ఇయర్ లాంగ్ టర్మ్లోనే నేను శాంక్షన్ చేయించుకొని ఇక్కడ ఎంత ఖర్చు అవుతుందో ఎస్టిమేషన్ వేసుకుంటాను, అది తెప్పించుకుంటాను. నా కింద ఉన్న స్టాఫ్తోని, అంటే నా సపోర్టింగ్ స్టాఫ్ భీమిలీలో ఉంటారు కదా, నా సపోర్టింగ్ స్టాఫ్ ఎమ్మెల్యే కింద ఎవరెవరైతే వస్తారో ఈ సపోర్టింగ్ స్టాఫ్ అందరూ హెల్ప్ తీసుకొని కోఆర్డినేషన్తో ఇది ఇన్ని రోజుల్లో మేము పూర్తి చేస్తాం. ఆ పూర్తి చేసేంతవరకు వీళ్ళని ట్రాన్స్ఫర్ చేస్తాం, వీళ్ళకి వస్తుంది సౌకర్యం ఇస్తాం, పూర్తి చేస్తే కొన్ని ఇక్కడ షిఫ్ట్ చేస్తాం. నమ్ముతున్నారమ్మా ఆవిడ మాటలు? మీరు ఆవిడ చేస్తుందని నమ్ముకుందా మీకు? నా ప్లాన్ అయితే అదండి. నేను నన్ను గెలిపిస్తే వాళ్ళకి అది చేస్తాను. ఇది వీళ్ళకే కాదు, ఇలాగ ఎవరెవరు ఎక్కడెక్కడ సఫర్ అవుతున్నారో అలాంటి వాళ్ళ దగ్గర ముందు వెళ్ళి కూర్చుంటాను సార్, అక్కడ ముందు వాళ్ళకి చేస్తాను. అంటే ఇమీడియట్గా కావాల్సిన ఎమర్జెన్సీ పర్పస్తో ఎవరైతే సఫర్ అవుతున్నారో, అత్యవసర ప్రాబ్లమ్స్తో ఎవరైతే సఫర్ అవుతున్నారో వాళ్ళకి ముందు క్లియరెన్స్ ఇస్తాం సార్. ఇప్పుడు కాన్స్టిట్యున్సీ మొత్తం మీరు 1-to-1 ఇంటరాక్ట్ అవుతున్నారు కదా మేడం, మహిళలు కావచ్చు, వృద్ధులు కావచ్చు, యువకులు కావచ్చు, చాలా మందితో కూడా. వీళ్ళందరితో 1-to-1 ఇంటరాక్ట్ అయిన తర్వాత మీకు అనిపించే మీరు గెలిచే పరిస్థితి ఉందా? మిమ్మల్ని నేను అదే సార్, నేను మొదటిసారి కదా సార్, కొంతమంది ఛానల్లో ఏంటి, కొంతమంది నా రిలేటివ్స్ ఏంటి, ఫ్రెండ్స్ ఏంటి ఏంటంటున్నారంటే, నువ్వు ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేస్తున్నావు కదా, ఒక్కదానివే తిరుగుతున్నావు, ఎవరు లేరంటే. ఇప్పుడు నేను ఇలాగ వచ్చానని నా వెనకాల 100 మంది ఎలా సార్ వచ్చేస్తారు? నేను మొదటిసారి వచ్చాను, ఇంటరాక్ట్ అవుతున్నాను, ప్రతి ఇంటికి వెళ్తున్నాను, ప్రతి వీధి వెళ్తున్నాను, ప్రతి గ్రూప్ వెళ్తున్నాను. వెళ్తూ ముందు నేను పరిచయం చేసుకోవాలి, పరిచయ వేదికలో నేను ఉన్నాను. ఉన్నప్పుడు వీళ్ళు పరిచయం చేసుకొని వీళ్ళ సమస్యలు నేను తెలుసుకుంటున్నాను. నేను వెళ్ళిపోగలను పెద్ద నాయకుల్లాగా 1000 మందిని 100 మందిని వెనకాల వేసుకొని వెళ్ళిపోతే అది సమస్య కాదు. ఎలా వెళ్ళిపోయి అలా తిరిగి అలాగ వచ్చేస్తే వీళ్ళ సమస్య నాకు తెలియదు కదా. సో అందుకే పర్సనల్గా మోర్ టైం తీసుకొని వీళ్ళతో స్పెండ్ చేసి, అంటే ఎక్కువ టైం తీసుకొని ఎక్కువ టైం వీళ్ళతో స్పెండ్ చేస్తే వాళ్ళ యొక్క సమస్య ఇప్పుడు ఎంతసేపు పెట్టింది సార్, ఇక్కడికి వచ్చేసరికి ఒక 1 అవర్ దగ్గర ఇక్కడ ఉన్నాం. సో వీళ్ళందరి సమస్యలు 100 మంది సమస్య తెలిసింది. సో తెలుసుకొని దాన్ని బట్టి రేపు గెలిపించారు అనుకోండి, అప్పుడు ఏం చేయాలో నాకు ఒక అవగాహన వస్తుంది. అందుకే నేను అలా రోడ్ షోలో గిర్రగిర్రమని తిరిగిస్తే నాకేం అర్థం అవుతుంది. రేపు గెలిచిన తర్వాత నేను ఏం చేస్తాను, మళ్ళీ వాళ్ళందరూ ఏమనుకుంటారు, ఓటేసి గెలిపించాను ఈవిడ ఏం చేయలేదని ఆ లిస్టులోనే నన్ను గెలిపేస్తారు. ఎందుకు గత ప్రభుత్వాలన్నా ఏం చేయలేదు, 30 సంవత్సరాలు బట్టి అంటున్నారు, వాళ్ళు ఎలా తిడుతున్నారు, రేపు నన్ను అలాగే తిడితే నాకు వాళ్ళకి తేడా ఉండదు కదా. సో అందుకోసమనే నేను సపరేట్గా ప్రతి ఒక్కరిని మీట్ అవుతున్నాను. ఒక 10 మందినో 20 మందినో వేసుకొని నెమ్మదిగా ఈ 10 మందిని 20 మందినైనా ఎందుకు వేసుకుంటున్నానంటే, సపోజ్ ఆపోజిషన్ నన్ను ఏమైనా ఇబ్బంది పెట్టకుండా ఉండడం కోసం, నాకు సెక్యూరిటీ కోసం లేడీ కాబట్టి ఆ 10 మంది పైన తిరిగి నేను ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేసి దాన్ని రికార్డ్ చేసుకొని ఉంచుకొని రేపు వీళ్ళకి గెలిస్తే ఇమీడియట్గా ఏ ఊరికి ఏదేం చేయాలనేది రాసుకుంటున్నాను సార్. ఇప్పుడు మీరు ఈ తిరిగిన రోజుల్లో మీకు అటువంటి ఇబ్బంది వచ్చింది అంటే అధికార పార్టీ నుంచి కానీ ఆపోజిషన్ నుంచి కానీ మిగతా పార్టీ నుంచి కానీ ఏమైనా మీకు ఇబ్బంది? లేదు సార్, రాలేదు. అందులో అయితే సంతోషం సార్, రాలేదు. ఎందుకంటే రాలేదు, నేను గ్రామస్తురాలి, నేను లోకల్. సో నన్ను ఎవరు ఈ ప్రాంతం లోకలే వచ్చు. ఇప్పుడు పద్మనాభం కావచ్చు, అనంతపురం కావచ్చు, అంతటికే లోకలే సార్. భీమిలి కాన్స్టిట్యున్సీ ఇది, భీమిలి కాన్స్టిట్యున్సీలోనే పుట్టాను, అంతటికే లోకలే సార్. నేను ఈ గ్రామం, ఈ విలేజ్, ఈ వీధి అని ఉండదు సార్. మీరు చాలా కాన్ఫిడెంట్ గా చెప్తారండి. అంతే కదా సార్, పుట్టిన నుంచి ఇక్కడే ఉన్నాను కాబట్టి ఉద్యోగరీత్యా కానీ, అదేంటి మ్యారేజ్ పర్పస్ కానీ, చదువు పర్పస్ కానీ నేను ఎక్కడికి వెళ్ళలేదు. మన భీమిలిలోనే పుట్టినప్పటి నుంచి ఇక్కడే ఉన్నాం. మా తాతయ్య లేటి, అమ్మ లేటి, అందరం ఇక్కడే ఉన్నామమ్మా. అందుకోసం నాకు ఒక అవగాహన ఉంది. తిరుగుతుంటే ఇంకా నాకు కన్నీళ్ళు వస్తున్నాయి, వీళ్ళ సమస్యలు ఏంటి ఇంకా ఉన్నాయి అనేసి చాలా బాధగా ఉంది సార్. ఇది సాల్వ్ చేయాలి గ్రామస్తులుగా. మన భీమిలి ఇంకెలా ఉండకూడదు, మోడల్ విలేజ్గా చేయాలనుకుంటున్నాను. అంటే మోడల్ కాన్స్టిట్యున్సీగా ఒక ఆదర్శవంతమైన భీమిలి పట్టణంగా మన ఆంధ్రప్రదేశ్లో ఉన్న మిగిలిన మండలాలకు కూడా ఒక ఆదర్శవంతమైన భీమిలిగా మార్చుదాము. రానున్న రోజుల్లో మన ప్రజలు కనుక మద్దతు ఇచ్చి నన్ను గెలిపిస్తానని నేను ఒక ప్రయత్నం చేస్తున్నాను సార్. ఎందుకంటే నేను ఉద్యోగం చేస్తున్నాను, నేను సర్వీస్ ఇస్తున్నాను. ఒక కంపెనీకి, ఒక కాలేజ్కో లేదా ఒక ఇండస్ట్రీకో ఇస్తున్నాను సర్వీస్. సో వ్యక్తిగతంగా నేను బాగున్నాను, నా ఫ్యామిలీకి కూడా సపోర్ట్ చేశాను. ఫస్ట్ నేను బాగుండాలి, నా కుటుంబం బాగుండాలి, ఆ తర్వాత నేను ఏం చేసినా మన ప్రజలకి నాకు సంతోషంగా ఉంటుంది. సో అది నేను సాటిస్ఫై అయ్యాను. ఇంకా మిగిలిన టైం కూడా నేను సర్వీస్ ఇస్తాను. అది ఒక కంపెనీకి ఇవ్వడం ఇష్టం లేదు. ఇంకా మన గ్రామం ఇలాగే పడుందని, గ్రామంలో మార్పు తెద్దామని నేను ఆ ఇచ్చే సర్వీస్ ఏదో కంపెనీకి ఇవ్వకుండా మనం భీమిలి మండలానికి ఇద్దామని డిసైడ్ అయ్యాను. అంటే నాగమణి గారికి ఇప్పుడే ప్రజలందరికీ సర్వీస్ చేయాలని ఆలోచన వచ్చింది, ఇదివరకు ఎందుకు లేదు? అంటే చాలా కాలం నుంచి ఇప్పుడు వీళ్ళు ఉన్నారు, వీళ్ళు ఎప్పుడు గత 20-30 ఏళ్ళ నుంచి ఇదే సమస్య ఎదుర్కొన్నారు. మరి ఇన్ని రోజులు మంచి క్వశ్చన్ వేశారు సార్. మీ ప్రజల్లోకి వచ్చి వీళ్ళందరికీ కరెక్టే సార్. మరి నాకు చిన్నప్పటి నుంచి నాకు 30 సంవత్సరాలు అంటున్నారు. మరి నేను 30 సంవత్సరాల నుంచి మొదలు పెట్టిస్తే నా వయసు ఎంత సార్? అప్పుడు నాకు ఎవరు సార్ ఎమ్మెల్యేగా ఎన్నుకుంటారు? నాకు 35 దాటాలి కదా. మీరు
గెలవలేరేమని. లేదు సార్, మనకి ఏజ్ ఉంది కదా సార్, ఏజ్ ఉండాలి, అనుభవం ఉండాలి. కొంచెం మరి 10 మందిని వేసుకొని రోజుకి తిరగాలంటే ఎంత ఎక్స్పెన్సెస్ అవుతుంది సార్? డబ్బులు ఉండాలా, డబ్బులు సంపాదించుకోవాలా, కొంచెం డబ్బులు కూడబెట్టుకొని జాబ్ చేసి నా ఏజ్ తెచ్చుకొని నెక్స్ట్ నాకు కొంచెం అనుభవం కూడా రావాలి సార్. చిన్నపిల్లలకి 35 ఇయర్స్ దాటాలి, 35 ఇయర్స్ ఉండాలి. అంటే ఎమ్మెల్యే పోటీ ఇది అంటే మా నాన్నగారిని నిక్కినేమో ఎమ్మెల్యేగా పిలిచేవారు, నాన్నగారిని ఎమ్మెల్యేగా పిలిచేవారు. మేము బయటకు వస్తే ఎమ్మెల్యే నాగోతి గురువులు సార్, క్రీస్తు శిష్యులు, ఆయన్ని ఎమ్మెల్యేగా పిలిచేవారమ్మా. మేము బయటకు వచ్చి ఆడుకున్న ఎమ్మెల్యే కూతురు, ఎమ్మెల్యే మా అన్నయ్య అండి నాగోతి భాస్కర్ ఎమ్మెల్యే కొడుకు అని పిలిచేవారు. సో నాకు ఊహ తెలిసినప్పటి నుంచి అది అలా పడిపోయింది. బయటకు వచ్చి ఎమ్మెల్యే కూతురు ఆడుకుంటున్నారు అన్నప్పుడు అందరూ ఇదిలో చూస్తుండేవారు ప్రౌడ్గానే. సో ఈ ఊరికనే ఇలా పిలిస్తే ఇలాగ ఉంది. నిజంగా మనకు ప్రజలు అవకాశం ఇస్తే సేవ చేయడానికి మంచి అవకాశం కదా, ప్రత్యక్షంగా మనం సేవ చేయొచ్చు. సో ఎప్పుడైనా అవుదామనే ఉద్దేశంతో, ఎప్పుడైనా అవ్వాలంటే మరి డబ్బులు ఉండాలి. ఎమ్మెల్యే అంటే ఏంటి, ఎంతమందిని 1000 మందిని వేసుకొని ఒక 10 కార్లు ఉండి మరి బోల్ డబ్బులు, ఇంత ఖర్చుతో కూడుకున్న ఎక్స్పెన్సెస్. ఒక వార్డు మెంబర్కి ఈ రోజున ఎంత ఖర్చు అవుతుందో ఎలక్షన్లో కంటెస్ట్ చేస్తే మీకు అందరికి తెలిసిన విషయమే. అలాంటిది ఒక అమ్మాయిని చదువుకుంటూ పూర్ ఫ్యామిలీ నుంచి అలా ఎదుగుతూ వచ్చి ఒక చిన్నగా సెటిల్ అయ్యి ఆ చిన్నగా ఉన్న కష్టంలో కొంచెం డబ్బు తీసి ఈరోజు ఖర్చు పెట్టుకుంటూ, ఎందుకంటే మన పార్టీ ఫండ్ ఏం లేదు ఖర్చు పెట్టుకొని తిరగడానికి. సో సొంత డబ్బుల్లో కూడబెట్టుకుని డబ్బుల్లో తీసుకొని ఖర్చు పెట్టుకుంటూ రోజు మీ అందరితో స్పెండ్ చేసి, ఎందుకంటే ఇన్ని సంవత్సరాలు లేదు ఇప్పుడు ఎందుకు వచ్చిందని సార్ అడిగారు, బాగా అడిగారు. ఎందుకంటే గవర్నమెంట్ ఇప్పుడే అలౌ చేస్తుంది లేడీస్కి కూడా పార్టీలోకి రండి, లేడీస్ కూడా లీడర్షిప్ తీసుకోండి, మీకు ఉమెన్ ఎంపవర్మెంట్గా మీకు 33% రిజర్వేషన్ ఇచ్చాం, పాలిటిక్స్లోకి రండి అని వెల్కమ్ చెప్పారు. నాడు అక్కడ తెలంగాణలో శిరీష గారు చేసిన బరిలెక్క స్ఫూర్తి తీసుకున్నాను. మా నాన్నగారు ఆశయం మేరకు ఇక్కడ కొంతమంది నాయకులు చూశాను, మన పరిస్థితులు చూశాను. సో అందుకే నేను చైతన్యమై నేను బయట రావడం జరిగింది. ఆర్థికంగా ఎలక్షన్ సరిపడా డబ్బులు సంపాదించారనమాట. అయితే ఎలక్షన్కి సరిపడా అనకండి సార్, నేను వ్యక్తిగతంగా నిలబడడానికి నా ఫ్యామిలీకి దాన్ని ఇచ్చాము సార్. నేను నా హస్బెండ్ ఇద్దరం కలిసి నా ఫ్యామిలీకి పర్వాలేదు, ఇప్పుడు మనం ఈ సేవ చేసుకున్న వాళ్ళకి తిరిగి చూడాల్సిన పని వాళ్ళని చూసుకోవాలి. ఫస్ట్ వ్యక్తిగతంగా బాగున్న నాడే మన ఫ్యామిలీ పరంగా బాగున్న నాయకులే దేశాన్ని గ్రామాన్ని బాగు చేయగలరు. వ్యక్తిగతంగా నేను బాగోకపోతే నా గ్రామాన్ని నేనేం బాగు చేసుకుంటాను సార్? ఫస్ట్ నేను బాగుండాలి, నా కుటుంబాన్ని బాగా చూడాలి, అన్ని సౌకర్యాలు ఇచ్చి వాళ్ళు బాగుంటేనే నేను గ్రామాన్ని బాగు చేయగలను. సో అది సెటిల్ చేసుకున్నాను. నియోజకవర్గంలో ఇప్పుడు గ్రామాల్లో స్థానిక అంటే సాధారణ ప్రజలు కలుస్తున్నారు. ఓకే, మీలాంటి పొలిటికల్ లీడర్స్, మీకన్నా పొలిటికల్గా ముందున్న వాళ్ళు, ఈ ప్రాంతంలో రాజకీయంగా ఎక్కువ కాలం ఉన్నట్టు వాళ్ళు, మీరు ఎప్పుడైనా కలిసి వాళ్ళ నుంచి రెస్పాన్స్ ఏమైనా ఉందా? మీకు ఏమైనా సలహాలు సూచనలు ఇచ్చే పరిస్థితి ఉందా? ఎవరైనా కలిసారా మీరు? నా పొలిటికల్ బ్యాక్గ్రౌండ్ ఏం లేదు, అటువంటి వాళ్ళతో కూడా ఇప్పుడు ఇన్వాల్వ్ అవ్వలేదు సార్. అంటే వాళ్ళతో ఇంక ఇన్వాల్వ్ అవ్వాల్సిన పని లేదు సార్. నేను అలా రోడ్డు మీద అలా బస్సుల్లో అలా అటు ఇటు బయటకి వచ్చినప్పుడే ఆ వాతావరణం చూసినట్టు తెలిసిపోతుంది సార్. నేను చిన్నప్పుడు ఏరియాస్ మళ్ళీ ఒక 10 years బ్యాక్ ఇచ్చి 5 years బ్యాక్ ఇచ్చి అటు విజిట్ చేస్తుంటాను మామూలుగా రిలేటివ్స్ ఇంటికి వెళ్తాప్పుడు. ఇంకా ఇక్కడ ఇలాగే ఉందేట, ఇంకా మారలేదట నాకు నేనే అనుకుంటాను. ఇంకా వాళ్ళతో ఇంకేం డిస్కస్ చేస్తాను సార్. ఇప్పుడు కాన్స్టిట్యున్సీలో ఇంకా తిరగాల్సిన ప్రాంతాలు ఇంకేనా ఉన్నాయి మేడం? ఇంకా మనకి అడివరం, వెంకటాపురం, నెక్స్ట్ పిఎంపాలెం, ఓకే, మధురవాడ మార్కెటింగ్ సరౌండింగ్, నెక్స్ట్ బోయపాలెము, కాపులుప్పాడ, బక్కనపాలెం, అంతే సార్. ఇప్పుడు ఒక 10 days లో మధురవాడ రూరల్ అంతా అయిపోతుంది సార్. అయిపోతే మళ్ళీ సెకండ్ రౌండ్ ఆనందపురం నుంచి మొదలు పెడతాం, పద్మనాభం నుంచి. అంటే ఫస్ట్ పద్మనాభం నుంచి ఐనాడు నుంచి, పద్మనాభం ఐనాడు జంక్షన్ నుంచి ప్రజా పరిచయ కార్యక్రమం మొదలు పెట్టాను సార్ 2 months బ్యాక్. ఇప్పుడు ఇక 10 days లో ఇక్కడ ముగింపు ఇచ్చేస్తున్నాను. రూరల్ విశాఖపట్నం, మధురవాడ అన్ని గ్రామాలు 10 days లో ఇక్కడ ముగింపిస్తే మళ్ళీ నెక్స్ట్ సెకండ్ రౌండ్గా మళ్ళీ పద్మనాభ మండలం వెళ్తాం సార్. వెళ్ళి గడప గడపకి వెళ్తాం సార్. ప్రతి ఊరు రచ్చబండ కార్యక్రమంలో తిరిగాం. ఇక్కడ మాత్రం లాస్ట్ మాత్రం గడప గడప ప్రోగ్రామ్ కవర్ చేస్తాం. ఎందుకంటే మళ్ళీ రిటర్న్ వచ్చేసరికి ఇక్కడ ఛాన్స్ లేదనుకోండి, మళ్ళీ మనకి ఎలక్షన్ దగ్గరకు వచ్చేస్తే వీళ్ళందరినీ మీట్ అవ్వడం జరగదని. మధురవాడ పెద్దది కాబట్టి అందుకే గడప గడపకి తిరిగేస్తున్నాం. స్టేట్ లో మొత్తం ఉన్న నియోజకవర్గాలకు భీమిలి కాన్స్టిట్యున్సీ పెద్దది. అదే నేను చూస్తున్నాను. అది మీరు ఎలా ప్లాన్ చేసుకుంటున్నారు ఏంటి? ప్లానింగ్ అంటే ఎలక్షన్ టైం వచ్చేసరికి ప్రతి ఒక్కరిని 2-3 సార్లు అట్లీస్ట్ మీట్ అవ్వాలనుకుంటున్నాను సార్. అందులో ఫస్ట్ టైం అయిపోతుంది 10 days లో. సెకండ్ రౌండ్ ఉంది సార్, అది అయిపోతే థర్డ్ రౌండ్ కూడా ఉంటుంది సార్. ఫైనల్ గా మీరు ఎన్నికలకి ఆల్మోస్ట్ అన్ని విధాలుగా సిద్ధమా మేడం? ఇండిపెండెంట్ గానే? అంతే సార్. అంటే ఈ ప్రశ్న ఎందుకు అడుగుతానంటే ఈ మధ్య ఏమైనా పొలిటికల్ పార్టీలు మీకు ఏమైనా ఇన్విటేషన్ ఇచ్చి మా పార్టీలోకి రండి, మా పార్టీ నుంచి పోటీ చేయండి, మేము టికెట్ ఇస్తామని అని అంటే అలాంటి పరిస్థితి ఏమైనా ఉందా అని? అది నాకు తెలియదు సార్. వాళ్ళు ఏమైనా అడిగితే అది నాకు ఐడియా లేదు సార్. మన నాయకులు ఉంటారు కదా, వాళ్ళతో డిస్కస్ చేసి అప్పుడు ఆ పార్టీ బట్టి ఆలోచిస్తాం సార్. ఆ పార్టీ బట్టి మనం ఆలోచిస్తాం సార్. పార్టీ మంచిదైతే ఆ తర్వాత లేటర్ డెసిషన్ తీసుకుంటాం సార్. థ్యాంక్ యూ సార్. ఇది ఈ రోజు మన నాగమణితో ప్రజా పరిచయ కార్యక్రమంలో మీరేమీ అధైర్యపడొద్దు, నేను చేస్తాను, మీరు గెలిపించుకోండి.